హలో అండి అందరికి వెల్కమ్ టు ద టెక్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక క్వశ్చన్ ఏంటంటే హంగర్ గేమ్స్ 2 దీని గురించి ఎలా కోడ్ రాయాలి, లాజిక్ ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చెప్తాం. ఫస్ట్గా ఇన్పుట్ చేసుకుంటే 3, తర్వాత మ్యాట్రిక్స్ ఇచ్చారనమాట. 3 x 3 మ్యాట్రిక్స్ 4 6 2 6 10 2 5 2 1. అవుట్పుట్ వచ్చి 3 5 2. అసలు ఇది ఎలా వస్తుంది, అసలు లాజిక్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్పుట్ వచ్చి 3 x 3 మ్యాట్రిక్స్ అనమాట. ఫస్ట్ లైన్ తీసుకుంటే 4 6 2. దేర్ ఆర్ 4 players అండ్ 6 pieces ఆఫ్ చాక్లెట్స్ అండ్ ద చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైర్ 2. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్ లో ఫస్ట్ డిజిట్ వచ్చి ప్లేయర్స్ అనమాట. 4 players ఉన్నారనమాట ఆ టీంలో. నెక్స్ట్ డిజిట్ వచ్చి 6 pieces ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ డిజిట్ వచ్చి ఆ చాక్లెట్స్ ని ఏ చైర్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలో అనే నెంబర్ ని థర్డ్ డిజిట్ లో ఇచ్చినారు. అసలు ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ గా మనం ఈ కోడ్ ని చూసుకుంటే మాత్రం ఇన్పుట్ ని ద ప్లేయర్స్ అరేంజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ సీట్స్ నెంబర్డ్ 1 to 4. ఎందుకంటే 4 players ఉన్నారు కాబట్టి 1 to 4 అని ఆర్డర్ లో అందరూ కూర్చుంటారనమాట. సో ప్లేయర్స్ రిసీవ్ చాక్లెట్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ చార్ట్. ఇక్కడ చూసుకుంటే థర్డ్ డిజిట్ వచ్చి 2. 2 అంటే 1 2 3 4 లో అంటే సెకండ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట డిస్ట్రిబ్యూషన్. సెకండ్ నెంబర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయితే 6 చాక్లెట్స్ అయిపోయేసరికి ఏ నెంబర్ దగ్గర ఆగిపోతుంది డిస్ట్రిబ్యూషన్ అనేది మన అవుట్కమ్ లో వేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 2 3 4 4 మెంబర్స్ అయిపోయారు అనమాట అక్కడికి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది డిస్ట్రిబ్యూషన్ 1 2 3. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను లాజిక్. ఓకే, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 players ఉన్నారు, 6 pieces ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ వచ్చి సెకండ్ మెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనమాట. ఇక్కడ చూసుకుంటే సెకండ్ మెంబర్ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ సెకండ్ మెంబర్కి ఒకటి, థర్డ్ మెంబర్కి ఒకటి అండ్ ఫోర్త్ మెంబర్కి ఒకటి ఇస్తారు. అప్పుడు రిమైనింగ్ ఇంకా 3 చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు 1 2 3 అక్కడికి చాక్లెట్స్ అయిపోతాయి. అప్పుడు థర్డ్ నెంబర్ దగ్గర ఎండ్ అయిపోయింది కాబట్టి మన అవుట్పుట్ లో 3 అనే నెంబర్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఆ 3 అనే నెంబర్ ఎలా వస్తుందంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2 3 4 1 2 3 దీని యొక్క లెంత్ ఎంత ఉందంటే 6 ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, 6 చాక్లెట్స్ ఇచ్చారు. 6 మెంబర్స్ కి 6 టైమ్స్ లో పనిచేసాం. 4 మెంబర్స్ కి 6 టైమ్స్ లో పనిచేసాం. ఈ లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇంకోసారి కోడ్ రాసేటప్పుడు ఈ 6 అనేది ఎందుకు పర్టికులర్ గా మనం ఇక్కడ చెప్తున్నాం అనేది కోడ్ రాస్తూ చెప్తాం. ఇక్కడ 6 టైమ్స్ రిపీట్ అయింది కదా హీరో, అందుకని 6 పీసెస్ ఆఫ్ చాక్లెట్స్. ఓకే, ఒకసారి కోడ్ రాస్తూ చెప్తాను, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే అండి, కోడ్ ఎలా రాస్తాం అనేది లైన్ బై లైన్ చూసుకుంటూ వస్తాం. ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ని రీడ్ చేసుకుందాం. త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఇన్పుట్ వచ్చి 3 ఇచ్చారనమాట స్టార్టింగ్. తర్వాత నెంబర్ రేంజ్ మీద ఎగ్జిట్ అవుతూ మనం రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క లైన్స్ ని రీడ్ చేసుకుందాం. ఆ లైన్ ని మనం లిస్ట్ లో తీసుకొని డైరెక్ట్ గా ఇంటిజర్ లో కన్వర్ట్ చేసుకొని మ్యాప్ ఫంక్షన్ యూస్ చేసుకొని తీసుకుందాం. లిస్ట్ ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంటి యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ స్ప్లిట్. ఓకే, ఇప్పుడు వచ్చిన లైన్ లో మనకేమని తెలుసు, ఫస్ట్ ప్లేయర్ వచ్చి ఫస్ట్ డిజిట్ వచ్చి ప్లేయర్స్ అనమాట. సెకండ్ డిజిట్ వచ్చి చాక్లెట్స్, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. అండ్ థర్డ్ డిజిట్ వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో డిస్ట్రిబ్యూషన్ అనేది థర్డ్ డిజిట్ అనమాట. సో మనం ఫస్ట్ అది తీసుకుందాం. ప్లేయర్స్ లైన్ ఆఫ్ 0 అండి, అంటే అప్పుడు మనం ఫస్ట్ డిజిట్ లో ఉండేది ప్లేయర్స్ అని అర్థం. ఓకే, అట్లాగే చాక్లెట్స్ తీసుకుందాం. అట్లాగే స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ నెంబర్.
మన ఫ్లేవర్స్ ఉంటున్నాయో తెలుసు, చాక్లెట్స్ ఉన్నాయో తెలుసు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలుసు. నెక్స్ట్ లాజిక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకు అక్కడ 6 చాక్లెట్స్ కాబట్టి మనకు కోడ్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి మనం ఆ చాక్లెట్స్ అనే నెంబర్ ఉంది, చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ ఉన్నావో దాని మీద ఐటరేట్ అవుతాం. ఎందుకంటే 6 చాక్లెట్స్ ఉన్నాయి, ఆ 6ని డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం. అందుకే ఇందాక 6 అనేది ఎందుకు చెప్తున్నానంటే ఇందుకోసం ఈ 6 మీద మనం ఇప్పుడు ఐటరేట్ అవుతాం రేంజ్లో. చాక్లెట్స్ -1 -1 అనేది ఎందుకు పెట్టుకున్నాను అది చెప్తాను. స్టార్టింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లేయర్. ఇప్పుడు మనం సెకండ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ నుంచి స్టార్ట్ అయిపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ అక్కడ ప్లేయర్స్ కంప్లీట్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం ఫస్ట్కి రావాలి కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్లేయర్స్ అంటే 4 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు స్టార్టింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0+1. స్టార్టింగ్ నెంబర్లో ఆల్రెడీ 2 అనేది ఉంటుంది, చాలా అది 4 కదా. ఇప్పుడు మన స్టార్టింగ్ నెంబర్లో అది ఈజ్ ఈక్వల్ టు అయితే స్టార్టింగ్ పాయింట్లో వచ్చి 1 అనేది యాడ్ చేసుకోవాలి, 0+1. ఎల్స్ లేదంటే స్టార్టింగ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు స్టార్టింగ్ నెంబర్ +1 అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ నెంబర్ని ప్రింట్ చేసుకోవాలి. చాలా సింపుల్ లాజిక్ అండి, అర్థం చేసుకుంటే. ఓకే, ఇంతే అండి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది 9th లైన్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు 4 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ నెంబర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవ్వాలి. 2, 3, 4 అయిపోతే అక్కడ 3 చాక్లెట్స్ అయిపోతాయి, ఇంకా 3 చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం ఫస్ట్కి రావాలి. ఫస్ట్ మెంబర్ దగ్గరికి రావాలంటే అప్పుడు ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు మన స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. అందుకని ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఇది ఈక్వల్ టు 0+1 అని చెప్పుకున్నాం. ఒకసారి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఏమవుతుందో చెప్తారు. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే అండి, ఒకసారి ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఇన్పుట్ వచ్చి 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ 3 ఇస్తాం. ఎంటర్. ఫస్ట్ లైన్ వచ్చి 4, 6, 2. దీనికి మనకు అవుట్పుట్ ఏం రావాలంటే 3 రావాలండి. నెక్స్ట్ 6, 10, 2. యా 5 వచ్చింది అవుట్పుట్. ఇంకొన్న నెక్స్ట్ లైన్ 5, 2, 1. ఓకే అండి, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ ఇస్తే మనకు అవుట్పుట్ ఏం కావాలంటే 3, 5, 2 రావాలి. అలాగే మనకు వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్గా ఇంకా కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.